ఫస్ట్ లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే లడ్డు పైన సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత, నేను పూర్తిగా ఇంకా చదవలేదు, బట్ మేజర్ ఫైండింగ్స్ చూసా. మీకేమనిపించింది ఆ ఫైండింగ్స్ చూసిన తర్వాత? ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళు తారుమారు చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. అంటే ఒక కంకాక్టెడ్ స్టోరీ బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. టు సేవ్ దర్ ఫేస్ సేవింగ్ కూడా లేని పరిస్థితిలో కొన్ని అంశాలు తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తుంది. అది ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ దేర్ ఓన్ ఏజెన్సీ కాబట్టి సో దే మైట్ హ్యావ్ ట్రైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ బట్ కుడెంట్ సక్సీడ్. బట్ సిబిఐ అండర్లో కదా ఈ సిట్ కూడా విచారణ చేయాల్సింది, సిబిఐ అండర్లో అనుకుంటా చేయాలి. బట్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా వాళ్ళే ఉన్నారా? సో ఫండమెంటలీ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కదా కంటెన్షియస్ ఇష్యూ. అక్కడ మిజరబుల్లీ దే ఫెయిల్డ్ కదా. దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అనేది ప్రూవ్ చేసింది, క్లియర్గా చెప్పేశారు. సో వెన్ దెర్ ఈస్ నో యానిమల్ ఫ్యాట్ అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ ఆర్ ప్రిలిమినరీ కేస్, అక్కడ వీళ్ళు సీఎం అండ్ డిప్యూటీ సీఎం స్థాయిలో అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం, రికార్డ్ మా మీడియా ముందు మాట్లాడారు కదా, మాట్లాడటం, దానికి మాట్లాడి ఆగకుండా ఈయన కింద నుంచి పైకి మెట్లు బొట్లు పెట్టుకుని కడగడం, అంత అన్సైంటిఫిక్ యాక్టివిటీస్ అన్నీ చేయడం, అంటే అసలు అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? సో కనీసం ఇలా జరిగింది అన్నప్పుడు తిరిగి అట్లీస్ట్ దే మస్ట్ అపాలజైజ్ కదా. ఆ రోజు ఆ TV5 అతను టీటీడీ చైర్మన్గా ఉన్నాడు కదా నాయుడు గారు, ఆయనతో అపాలజీ చెప్పించామని తొక్కిసలాటప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నీతో ఎవడ అపాలజీ చెప్పించాలి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి కదా, అంతే కదా. సో యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ కమిటెడ్. 1,00,000 లడ్డూలు ఈయన చూసినట్టు యానిమల్ ఫ్యాట్తో అయోధ్యకి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అవును. సో అంటే ఒక తిరుపతిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇవన్నీ పనిచేశారు, అక్కడ తినేశారు అనేటువంటి భావన కలిగించారు. సో అప్పుడు కదా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీరు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఎలాంటి ప్రిలిమినరీ ఎవిడెన్స్ కేసే లేకుండా హౌ కెన్ యూ మేక్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ అని అనబట్టి ఆగారు కదా. సో నౌ అట్లీస్ట్ దే షుడ్ కమ్ అండ్ అపాలజైజ్. సో ఆ విధమైనటువంటి రిపోర్ట్ ఆ రోజు మాకు వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడే ఏదో ఒక ఫేస్ సేవింగ్ దేవుడితో ఇష్యూ కదా, డిఫెన్స్ వెతుక్కునేనా కనీసం అది పొరపాటు జరిగిందని చెప్పాలి కదా. అట్లీస్ట్ వాళ్ళు ఆ నిర్దోషత్వాన్ని చూపించుకోవాలి కదా. కానీ వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే, సో మేము యానిమల్ ఫ్యాట్ అని అప్పుడు చెప్పాము, ఇప్పుడు మేము సారీ చెప్పే పరిస్థితిలో లేం, కానీ కల్తీ జరిగిందని చెప్పాం, కల్తీ అని తేల్చింది కదా సిట్టు. సో వాట్ ఇప్పుడు కల్తీ అనేటువంటిది డిఫరెంట్, యానిమల్ ఫ్యాట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఆ రోజు 1857లో సిపాయి మ్యూటినీ ఎందుకు వచ్చింది? గ్రీజ్డ్ క్యాట్రిడ్జ్లో పిగ్ ఫ్యాట్ని కలుపుతున్న దాన్ని వాడమన్నందుకు కదా వాళ్ళు తిరుగుబాటు చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఫస్ట్ మూమెంట్ అదే కదా. దట్ వాజ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దట్స్ అంటే అంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ రోజు 1857లోనే దాని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మీరు కూడా అలాంటి సెంటిమెంటల్ వాల్యూ లేవనెత్తినప్పుడు ఆ పాయింట్ వరకు అయితే ఎక్స్క్యూజ్ కోరాలి కదా. అట్లీస్ట్ మీరు కల్తీ జరిగింది అనే ఆగిపోయి ఉంటే ఫైన్. సో కల్తీ మేము జరిగిందని చెప్పాం, తేల్చారు అని చెప్పొచ్చు. బట్ యువర్ కంటెన్షన్ అండ్ మెయిన్ ప్రైమరీ బేస్, మీ ఫౌండేషన్, మీ ఫుట్టింగ్ ఏంటి? యానిమల్ ఫ్యాట్ అనే దాని మీద కదా. సో దానికైతే అట్లీస్ట్ యూ షుడ్ అపాలజైజ్ కదా టు ద పీపుల్. వెన్ యూఆర్ అన్అపాలజెటిక్ సనాతని, యూ షుడ్ అపాలజైజ్ ఫర్ ద మిస్టేక్ కమిటెడ్ బై యూ ఇర్రెస్పాన్సిబుల్లీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? నో రెస్పాన్స్ ఎట్. అదే ఇంకా తేలుగొట్టిన దొంగలు అంటారు కదా. సో అంటే ఇప్పుడు ఫేస్ సేవింగ్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ రోజు బాగా బ్లా 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 అరిచేశారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు, టీటీడీ ఈవోగా ఉన్నవాళ్ళు, అధికారులు, లేదు మేము అప్పుడు చెప్పిన తప్పు ఏదో కలిసింది అని ఆన్ రికార్డ్ మీడియా ముందు మాట్లాడారు. వాళ్ళ రెస్పాన్సిబుల్ కాదా? అంటే ఎవరు యాక్చువల్గా అయితే ఈవో ఏం చెప్పారు? మాకు డౌట్ వచ్చిందని మేము రిజెక్ట్ చేసాం, వీ నెవర్ యూజ్డ్ అని చెప్పాడు కదా అతను ఆ రోజు. అది వాడలేదు.
వాడలేదు. డౌట్ వచ్చి టెస్ట్ పంపించాము. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఆ రిపోర్ట్ కూడా ఏదో యానిమల్ ఫ్యాట్ వచ్చింది సంథింగ్ ఏదో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది అని వచ్చిందని ఏదో చెప్పారు. లేదు, అతను చెప్పింది నాకు గుర్తున్నంత వరకు అయితే అలాంటిది మేము వాడలేదు, టెస్ట్ చేయిస్తాము, కల్తీ ఉన్నవి తీసుకోము, మేము తీసుకోలేదు అని చెప్పాడు ఆయన అప్పటికే. సో ఇప్పుడు కల్తీ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నిందించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పును కూడా చూడలేము. అంటే కల్తీ అన్నది ఇప్పుడు వాళ్ళు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి కల్తీ జరిగిందని చెప్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేటువంటిది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా. సపోజ్ అది జరిగి ఉంటే వాళ్ళందరికీ కూడా దే విల్ చార్జ్ షీట్, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ వివరణ వాళ్ళు ఇస్తారు, ఏం జరిగిందని తెలుస్తుంది. అంటే అదర్ వర్షన్ వస్తుంది. సెకండ్ సైడ్ వెన్ యూ గెట్ 2 versions దెన్ యూ కెన్ మేక్ ఎ జడ్జ్మెంట్. వన్ సైడెడ్గా జడ్జ్మెంట్ చేయలేము మనం. ఇట్స్ ఓన్లీ చార్జ్ షీట్ కదా. ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్ వాట్ దే ఫౌండ్ ఫ్రమ్ దేర్ యాంగిల్. బట్ అదర్ సైడ్ ఏంటనేది తెలియదు కదా. బట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ వీ షుడ్ హియర్ బోత్ సైడ్స్, దెన్ ఓన్లీ యూ కెన్ పాస్ ఎ జడ్జ్మెంట్. సో మీ అబ్జర్వేషన్ ఏంటో పొలిటికల్ పార్టీగా ఈ లడ్డూకి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా? భయంకరమైన చెడ్డ పేరు కొని తెచ్చుకున్నారు వీళ్ళు, మేదేసుకున్నారు, ఎత్తుకుని వేసుకున్నారు పైకి, వాళ్ళకి వాళ్ళే ఎత్తుకుని నెత్తి మీద నుంచి వేసుకున్నారు. మన నెత్తిని మనమే దుమ్ము పోసుకోవడం అంటే అదే ఆ పదం నాకు రాలేదు. అది చేసుకుని కనీసం దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎంతో కొంత నిజాయితీ ప్రదర్శించవచ్చు కదా. ఇప్పుడు 40 years ఇండస్ట్రీ సీఎం గారైనా, 45 ఓకే, ఆ వారైనా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైనా, ఆ రోజు అప్పుడు మాకున్న సమాచారం ప్రకారంగా మేము మాట్లాడాము. బట్ ఎంక్వైరీలో తేలింది, ఒకవేళ పొరపాటు జరుగుంటే వీఆర్ సారీ అని చెప్పొచ్చు కదా. వాట్ దే ఆర్ లూజింగ్. ఎవరైనా ధైర్యవంతులైతే, ఇక్కడ ఒకటి సిన్సియారిటీ కావాలి, 2 కరేజ్ కావాలి. ఈ 2 ఉన్నవాడు అపాలజీ కోరుతాడు. ఈ సిన్సియర్ కానివాడు పిరికివాడైతే అపాలజీ కోరడు. సో వీళ్ళకి ఏమాత్రం ధైర్యం ఉన్నా, వీళ్ళు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, ప్లీజ్ అపాలజైజ్, ప్రజల నుంచి క్షమాపణ కోరండి. మీరు బాధ్యతారహితంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి తప్పుదోవ పట్టించినందుకు, రాష్ట్రాన్ని దేశాన్ని తప్పుదోవ పట్టించినందుకు, భక్తుల్ని ప్రధానంగా తప్పుదోవ పట్టించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా, అంటే మానసికంగా అయ్యో మేము ఇలా జరిగి అంటే ఇప్పుడు బయట తీయలేరు కదా, అయిపోయింది, సెంటిమెంటల్గా మేము పొరపాటు చేసామా అంటే. ఇప్పుడు ఒక నిష్ట ప్రకారం కొంతమంది చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని రోజులు కొన్ని అంశాలు తినరు, అది బ్రేక్ అయిందంటే చాలా ఫీల్ అవుతారు కదా. సో అలాగే కదా ఇది కూడా. సో క్రిమినల్ యాక్టివిటీగా చూడలేమా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన పని? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రైమ్ అంటే ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఓత్. ఓకే, వైలేషన్ ఆఫ్ ఓత్. ఓకే, అంటే ఎలా అంటే వాళ్ళు ఏదైతే రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని మాకు తెలియవచ్చిన సమాచారం తప్పని పరిస్థితులు అయితే తప్ప మేము ఎక్కడ బహిరంగ చెప్పమని ఏ ప్రమాణం అయితే చేశారో అదైతే పూర్తిగా వైలేట్ చేశారు. దే హ్యావ్ వైలేటెడ్ ది ఓత్. వాళ్ళు తీసుకున్న ప్రమాణాన్ని అయితే అతిక్రమించారు, ఆ విషయంలో తప్పు చేశారు. దాని మీద డెఫినెట్గా సూ చేయాలంటే చేయొచ్చు. ఇంట్రెస్టింగ్. ఓకే, సరే, దానికి సంబంధించి జనాలు మాట్లాడుకుంటున్నారు, లడ్డూకి సంబంధించి అనవసరంగా దాన్ని రచ్చ చేశారు, దేవుడిని బజార్లో తీసుకొచ్చారు రాజకీయం కోసం అనే చర్చ ఉంది. సరే, ప్రభుత్వం సమర్థించుకుంటుందా ఏంటి? అది ఇప్పుడు జనం రియలైజ్ కావాలి. సో దేవుడిని రాజకీయం కోసం ఎలా వాడుకున్నారు, అది కూడా ఇప్పుడు ఎన్నికల ముందు వాడుకునేది ఒక విధానం. ఎన్నికలు అయిపోయి పొజిషన్లో కూర్చున్న తర్వాత అనవసరంగా ఇప్పుడు అది రిజెక్ట్ చేయబడ్డారు ప్రజలు, ఈ పార్టీ వద్దని పంపించారు. ఇంకా ఎంతకాలం నువ్వు చంపుతావు, కొడతావు. దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఏంటి సార్, ఏం ఆలోచన చేస్తుంటారు? అది మైలేజ్, పొలిటికల్ మైలేజ్ అనుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నెలలకి తీసుకొచ్చి అంటే ఎలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2014లో రాష్ట్రం విడిపోయి తను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టాడు. ఆ రోజు 14 నుంచి 19 వరకు నీకు ఇచ్చిన మ్యాండేట్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పకుండా 19లో ఎలా గెలవాలనేది మాట్లాడాడు అతను ఫస్ట్ రోజే. సో అంటే ఇతనికి ఇలా ఉంటుందన్నమాట, అత్యాశ, ఆ గ్రీడినెస్, అధికారం అంటే అలా ఉంటుంది. సో అందువల్ల ఇక ఇప్పుడు 24 గెలిచేసాం, ఇక 29 ఎలా గెలవాలనే దానికి ఇక అసలు లేవకూడదు, మనకు పోటీ ఉండకూడదు అన్న దానికి ఇప్పటి నుంచే పావులు కదపాలి. సో మేజర్ సెక్షన్ కి జగన్మోహన్ రెడ్డి పేరు వ్యతిరేకత రావాలి అనేది క్రియేట్ చేసేద్దాం, భలే అవకాశం దొరికింది అని అనుకున్నారు వాళ్ళు. అంటే కనీసం మినిమంగా వెరిఫై చేయకుండా చిన్న వీడియో చేయాలంటే మనం 100 రకాలుగా ఆలోచించిన
చేస్తాం. క్రాస్ చెకింగ్ అన్ని చేసి ఏదైనా ఉంటే మాట్లాడతాం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు. వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్స్ బ్యాకప్ ఉంది. అప్పుడు బీయింగ్ ఏ సీఎం ఒకసారి పొజిషన్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం బయట ఉన్న వాళ్ళు అన్ని వెతుక్కోవాలి, బట్ వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉంటుంది. ఏది అడిగితే నిమిషాలు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇచ్చిన దాన్ని క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడవచ్చు. సో ఇట్స్ క్లియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం, ఇంటెన్షన్ కూడా, ఇంటెన్షనల్ అంటే విల్ఫుల్ క్రైమ్, అది విష్ఫుల్ క్రైమ్, అది చేసినటువంటి క్రైమ్. సో క్రైమ్కి మూల్యం ఏం చెల్లించుకుంటారు తెలియదు, కానీ జనాలు అయితే బదనమయ్యారు. జనం అయితే క్లియర్గా అర్థం చేసుకున్నారు కదా, వీళ్ళు అనవసరంగా రేకెత్తించారు, దేవుణ్ణి స్వప్రయోజనాలకు వాడుకున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన మాటను తప్పారు, అతిక్రమించారు అనేది క్లియర్గా అర్థమైంది. ఓకే.